హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ. డిసెంబర్ 7th డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్, హిందూ, ఎక్స్ప్రెస్, ఈనాడు అండ్ పిఐబి న్యూస్. సో మనకి ఈరోజు ఒక పాలిటీ న్యూస్ వార్తల్లో ఉంది, రెండు ఎకనామీ ఉన్నాయి. అందులో ఒక కొత్త పదం ఆర్బీఐ నోట మనకి వినిపించింది. సో ఆ పదం యొక్క అర్థం తెలుసుకోవాలి. దట్ ఈస్ గోల్డీ లాక్స్. వాట్ ఈస్ ద గోల్డీ లాక్స్ అని చెప్పేసి కొన్నిసార్లు ప్రశ్న వస్తుంది మనకి. ఇంతకుముందు బ్లాక్ స్వాన్ ఈవెంట్ అని చెప్పేసి ఇప్పుడు ఈ కరోనా టైంలో మనకి వినిపించింది. సో అటువంటి తరచుగా యూపీఎస్సీ ఎక్కువ అడుగుతుంది కొత్త పదాలు అని చెప్పేసి. సో అవి మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక ఆఫ్రికా దేశం నైజర్ అని చెప్పేసి ఉంటుంది. అది ఒక డిసీజ్ని పూర్తిగా తొలగించిన ఫస్ట్ దేశం ఆఫ్రికా లోపల. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏబీపీఎస్సీ, ఎస్ఐపీఎస్సీ ఏ ఎగ్జామ్స్లో అయినా ఒక వ్యాధిని ఒక దేశం తొలగిస్తే తరచుగా అది ఎగ్జామ్లో వస్తుంది మనకి. తర్వాత ఈ ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్లో రెండు అంశాలు వార్తల్లో ఉన్నాయి. ఒకటి మీకు ఈ బార్సిలోనా ఒప్పందం అని చెప్పేసి ఉంటుంది. అది COP24ని ఈజిప్ట్లో ఉన్న కైరో హోస్ట్ చేసింది. సో వాట్ ఈస్ ద బార్సిలోనా కన్వెన్షన్ అని చెప్పేసి. ఇంకోటి ఈ టైగర్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్లోకేషన్ జరిగింది. అంటే ఒక రాష్ట్రం నుంచి ఒక టైగర్ని మరొక రాష్ట్రానికి తరలించారు. ఇది ఇండియాలో సెకండ్ టైం అండి. సో ఫస్ట్ టైం మనం డిస్కస్ చేద్దాం. ఇవి ఈరోజు ముఖ్యమైన సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్. మీరు ఏ ఇయర్లో ఎగ్జామ్ రాసినప్పటికీ ఇవైతే కంపల్సరీ అధ్యయనం చేయాల్సిందే. సో మనకి ఒక ఇయర్ కూడా 25 ఇయర్ కూడా దాదాపు మనము 0 ఇయర్ అండి. ఎటువంటి నోటిఫికేషన్స్ లేకుండానే గడిచిపోయింది. 26 ఇయర్ కూడా మీకు ప్రథమార్థము గ్రూప్స్ మనకి కనిపించదు. ద్వితీయార్థము అంటే జూన్ నుంచి మనకు కనిపిస్తే కనిపించవచ్చు. బట్ మనం ఏం చేయాలి అంటే సో ఫస్ట్ నుంచే బేసిక్స్ స్టార్టిక్ పోర్షన్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేసుకొని ఉండాలి. ఇంకా మీకు కనీసము తక్కువ హీనపక్షంలో 6 months టైం ఉంది. నోటిఫికేషన్కే చెప్పేది నేను, తర్వాత మీకు ఇంకా మళ్ళీ టైం ఉంటుంది. ఈ 6 months సరిగ్గా ప్లాన్ చేసుకున్నా మీరు స్టార్టిక్ పోర్షన్ మొత్తం పూర్తి చేయవచ్చు. కరెంట్ అఫైర్స్ పూర్తిగా స్కిప్ చేయమని చెప్పట్లేదు. సబ్జెక్ట్ అప్డేట్స్ ఏమైనా వస్తున్నాయా, ఆ డెవలప్మెంట్స్, ఆ డైనమిక్స్ని అబ్జర్వేషన్లో పెట్టండి, సరిపోతుంది. ఇక ప్రతిరోజు కరెంట్ అఫైర్స్లో ఉన్న అవార్డ్స్, సమ్మిట్స్, అపాయింట్మెంట్స్, పర్సన్స్ అవి కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీకి అవసరం. యాజ్ ఏ ఆస్పిరెంట్గా మీకు అవసరం లేదు. అంటే మనం దేని మీద ఫోకస్ చేయాలని కూడా తెలిసి ఉండాలి. సబ్జెక్ట్ యొక్క డైనమిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు దగ్గరలో ఎగ్జామ్స్ ఏవి లేవు కాబట్టి ప్రతి ఇది గుర్తుపెట్టుకొని దీన్ని ఒక చెత్తగా తయారు చేయొద్దు, ఒక డంపింగ్ యార్డ్గా తయారు చేయొద్దు. ఐ సిన్సియర్ రిక్వెస్ట్. జస్ట్ ఏం లేదండి, ఎవరితోని పోల్చుకోవద్దు. నిన్నటి నీకంటే ఈరోజు నువ్వు కొంత తెలుసుకొని ఉండాలి, కొంత పరివర్తన వచ్చి ఉండాలి సబ్జెక్ట్ విషయంలో, సరిపోతుంది అంతే. ఎవరితోని పోలిక తెచ్చుకుంటే అనవసరపు ఒత్తిడి గురి చేస్తుంది. అది మనతో మనం పోటీ చేయాలి. నిన్నటి నీతో ఈరోజు నువ్వు, రేపటి నువ్వు కొంత మెరుగుపడి ఉండాలి. కనీసం ఒక చాప్టర్, ఒక సగం చాప్టర్ పూర్తి చేసి ఉండాలి. ఒక్క పేజీ అయినా పూర్తి చేసి ఉండాలి నువ్వు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నట్లయితే. అది గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది అంతే. సో మనకి December 7th డే ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది ఏమీ లేదండి. ఎగ్జామ్ దృష్ట్యా ఏమీ లేదు. సరే, ప్రతిరోజు ఏదో ఒకటి ఉంటుంది మీకు. ఈ సివిల్ ఏవియేషన్ డే అని చెప్పేసి ఏదో మనకి పేపర్లో వచ్చింది కదా, అటువంటి అన్నీ అవసరం లేదు. మనకి ఏదైతే అవసరం మనం అది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పాలిటీ అండి. ఫ్రైడే మనకు పార్లమెంటు సెషన్ జరుగుతున్నప్పుడు ఫ్రైడే వచ్చింది అంటే ఒకసారి ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు చెక్ చేయాలి ఏమన్నా తీసుకొచ్చారని చెప్పేసి. ఈసారి రెండు తీసుకొచ్చారు. ఒకటి పేపర్లో వచ్చింది, ఒకటి మిస్ చేయడం జరిగింది. మనం రెండు కవర్ చేద్దాం. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసినామండి ఒక బీజేపీ ఎంపీ. ఇది మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ ఇంతకుముందే. ఒక 20 minutes వీడియో కూడా మనం చేయడం జరిగింది. ఈ రాజ్యాంగ ప్రవేశిక అనేది మనకు ఈ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు, పిఎంగా ఉన్నప్పుడు చేయడం జరిగింది. అది భారత ప్రభుత్వమే. సో పిఎం ఇందిరాగాంధీ అని చెప్పేసి ఉండే, శక్తివంతమైన మహిళ, ఉక్కు మహిళ అని చెప్పేసి పిలుస్తాం. సో అప్పుడు రాజ్యాంగ ప్రవేశికకి సవరణ చేసి ఈ సోషలిస్టు సామ్యవాదము అని చెప్పేసి, సెక్యులరిజము, లౌకికవాదం అని చెప్పేసి కొత్తగా మనకి యాడ్ చేసిండ్రు.
సమగ్రత పదం ఉంటుంది. మన ఇక్కడ అది ఈ రాజ్యాంగ ప్రవేశికలో చూస్తే 3 పదాలు కొత్తగా యాడ్ అవుతాయి. బట్ మనకు ఈ కాంటెస్ట్లో 2 పదాలు డిస్కస్ చేస్తాం. మనం డిస్కస్ చేసినాం. 20 minutes వీడియో ఉంది, నేను షేర్ చేస్తాను, అందరికీ తెలిసివి. సో అప్పటికే మీకు రాజ్యాంగంలో ఉన్నాయి. బిఆర్ అంబేద్కర్ మనకు తెలుసు ఆల్రెడీ, గ్రేట్ మ్యాథమెటిక్స్. నేను చెప్పేది కరెక్టే. సో ఆయనకు సరిగ్గా ఏది ఎంత ఉండాలో తెలుస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ సామ్యవాదం, లౌకికవాదం అప్పుడు ఎందుకు చేర్చలేదని చెప్పేసి అడిగితే, ఈ 2 కాన్సెప్ట్లు అప్పటికే వెస్టర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పాశ్చాత్య ప్రభుత్వాలు ఉన్నాయి కదా మనకు, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వేరే కాన్సెప్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లౌకికవాదం చూస్తే, సో వెస్టర్న్ సెక్యులరిజము మనది 2 వేరు ఉంటాయి. సో వెస్టర్న్ చూస్తే కింగు అండ్ చర్చి, అంటే మీకు వెస్టర్న్ కంట్రీస్ మోస్ట్లీ క్రిస్టియన్ కంట్రీసే ఉంటాయి, అందుకే మనం తీసుకుంటున్నాం. సో కింగ్ చర్చ్ మధ్య అంతకుముందు కలిసి పరిపాలన చేసేటోళ్ళు ఒకరోజు ఇద్దరు విడిపోయిన్లు పెద్ద గోడ కట్టేసుకున్నారు. అంటే ఈ మతానికి రాజ్యానికి ఎటువంటి ప్రమేయం ఉండదు, ఎటువంటి జోక్యం కూడా ఉండదు. మనది అట్లా కాదు. సో మన కింగ్ ఇక్కడ ఉంటే ఇక్కడ చర్చి ఉంటుంది, ఇక్కడ మసీదు ఉంటుంది, ఇక్కడ హిందూ టెంపుల్స్ ఉంటాయి, పార్సీ టెంపుల్స్ ఉంటాయి, బుద్ధిస్టు, జైనిస్టు మొత్తం ఉంటాయి ఇక్కడ. సో మనం జోక్యం చేసుకుంటాం కంపల్సరీ. ఎప్పుడు అంటే వీళ్ళు వాళ్ళ యొక్క ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో చేస్తున్నప్పుడు జోక్యం చేసుకోము. వీడు ఇటువైపు వాడు ఇటువైపు వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు జోక్యం చేసుకుంటారు. దీన్ని అంపీ బిలియన్స్ వాచింగ్ అని చెప్పేసి పిలుస్తారు. అంటే మన మధ్య గోడ లేదు అట్లా అని చెప్పేసి రాజ్యానికి మతం పట్ల ఇంట్రెస్ట్ లేదు. ఎవరి ప్రాక్టీసెస్ వాళ్ళు చేసుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. వేరే వాళ్ళని గోక్తే ప్రభుత్వం వచ్చి మనని గోక్తుంది. సో అది మన పాయింట్ ఆఫ్ వ్యూలో సెక్యులరిజం. సో మనం కన్ఫ్యూజ్ అవుతామని చెప్పేసి ఈ పదాన్ని అంబేద్కర్ అప్పుడు చేర్చలేదు. బట్ మీకు ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 25 నుంచి 28 వరకు కనిపిస్తుంది. నెక్స్ట్ రాజ్యాంగ ప్రవేశికలో పదాల్లో కూడా మీకు కనిపిస్తుంది. ఏంటిది? బిలీఫ్ విషయంలో, ఫెయిత్ విషయంలో, వర్షిప్ విషయంలో నీకు స్వేచ్ఛ ఉంది. అదే లౌకికవాదం కదా, మీకు ఆ వర్డ్స్ కనిపిస్తాయి. మీకు నువ్వు దేన్ని నమ్ముతావో దాన్ని పూజించవచ్చు, ఆరాధన కూడా చేయవచ్చు. సో ఈ పదం ఉపయోగించలేదు, కానీ ఈ పదాల అర్థాలు ప్రవేశికలో ఉన్నాయి. సో సామ్యవాదం అని చెప్పేసి, సోషలిజం అని చెప్పేసి పిలుస్తాం కదా, ఇది కూడా మీకు వెస్టర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నది వేరండి. సో మీకు ఈ గాంధీజం సోషలిజం అని చెప్పేసి మన కాన్సెప్టు, మార్కిస్ట్ అని చెప్పేసి ఆ సోషలిజం వెస్టర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అంటే ఉన్న సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఉన్న సోర్సెస్ని అందరికీ సమానంగా పంచిపెట్టడము. 10 రూపాయలు ఉంటే 10 మందికి కనిపిస్తే మంచికో రూపాయి ఇవ్వడము వెస్టర్న్ సోషలిజం. మనదేంటి అంటే ఆ 10 రూపాయలు సంపాదించుకునేలా సోర్సెస్ని అందుబాటులో పెడతారు, మనం పంచిపెట్టము. వాళ్ళకి అందుబాటులో పెడితే వాళ్ళ సామర్థ్యం బట్టి వాళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు మనం నోటిఫికేషన్ జాబ్స్ వేస్తాం, సో మనం పంచిపెట్టము, వేస్తాం అంతే. మీ సామర్థ్యం బట్టి మీరు అందుకోవాలి అంతే, అది మనది. సో ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఈ 2 పదాలు చేర్చలేదు. బట్ మీకు రాజ్యాంగ ప్రవేశికలో కనిపిస్తాయి అండ్ డిపిఎస్పిలో మీకు సామ్యవాదం కనిపిస్తుంది కంపల్సరీ. ఇప్పుడు ఏమంటున్నాడు బీజేపీ ఎంపీ భీమ్ సింగ్ అని చెప్పేస్తున్నాడు. ఈ భీమ్ సింగ్ ఈ 2 పదాలని తొలగించాలని చెప్పేసి ప్రైవేట్ మెంబర్ బిల్లుని ప్రవేశపెట్టాడు. తొలగించాలని చెప్పేసి ఇది వెరీ ఫస్ట్ టైం ఏం కాదు, డిఫరెంట్ ఇయర్స్లో డిఫరెంట్ ఎంపీస్ ఈ బిల్లుని ప్రవేశపెట్టారండి. ఇది ఫస్ట్ టైం ఏం కాదు. సో మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. జస్ట్ ఆ భీమ్ సింగ్ పేరు గుర్తుపెట్టుకోండి. దగ్గరలో ఎగ్జామ్స్ ఎవరైనా ఉన్నట్లయితే అది కొద్ది వరకు పనికి వస్తుంది. సెకండు ఈ ఎన్సిపి శరద్ పవార్ పార్టీ ఉంది కదా, సో ఆ ఎంపీ సుప్రియా సూలే. సో ఈమె ఏం తీసుకొచ్చింది అంటే ఇది ఇంపార్టెంట్ మనకి. సుప్రియా సూలే యొక్క బిల్ ఇంపార్టెంట్. రైట్ టు డిస్కనెక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో రైట్ టు డిస్కనెక్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది కొత్త కాన్సెప్ట్ మనకి. సో రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు అని చెప్పేసి అంటే మనము 9 to 5 జాబ్ చేస్తాం లేదా 10 to 5 జాబ్ చేస్తాం. జాబ్ తర్వాత మన యజమాని నుంచి మనకు ఎటువంటి వర్క్ సంబంధిత కాల్స్ రావద్దు, వచ్చినా నువ్వు డిస్కనెక్ట్ చేయవచ్చు. వాస్తవం ఇది తీసుకురావాలండి.
మనము ఒక పని చేస్తున్నాం, 9 to 5 అయిపోయింది. సో 5 అయిపోయాక 5 నుంచి మళ్ళీ మనకి వేరే పనులు ఉంటాయి, మనం వేరే ప్లాన్ చేసుకుంటాము, ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాము, మళ్ళీ ఆ రిపోర్ట్ పంపు ఈ రిపోర్ట్ పంపు అని చెప్పేసి మనకి డిస్టర్బెన్స్ కాల్స్ వస్తాయి. ఎస్, నీకు జీతం ఇస్తున్నారు, ఐ నో వెరీ వెల్, నువ్వు పని చేస్తున్నావు, జీతం ఇస్తున్నంత మాత్రాన 24 hours పని చేస్తే నీ యొక్క వ్యక్తిగతమైన ఇంట్రెస్ట్ కొన్ని ఉంటాయి. మనము ఎంతసేపు ఈ జీతం పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం థింక్ చేయొద్దు. సాలరీ ఇస్తున్నప్పుడు మనం సేవ చేయాల్సిందే అట్లా అని చెప్పేసి మనకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది కంపల్సరీ. సో అది కూడా మనం సరి చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ మనము ఉల్లాసంగా ఉండాలి అంటే కొద్దిగా రెస్ట్ కూడా అవసరం మనకి. ఇప్పుడు ఏదైనా సరే మీకు యంత్రాన్ని 24 hours లోపల ఆన్లో ఉంటే అది తొందరనే ఖరాబ్ అయిపోతుంది. యంత్రానికే అట్లా రెస్ట్ అయినప్పుడు మనిషికి ఇంకా భావోద్వేగాలతో పని కాబట్టి రెస్ట్ అవసరమే. సో దాన్ని రైట్ టు డిస్కనెక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. నువ్వు చేసే పని నుంచి నీకు డిస్కనెక్షన్ అవసరం కంపల్సరీ. ఆ పని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తావు. సో మనకు అభిరుచి ఉంటుంది నాలెడ్జ్ పంచుకోవాలని చెప్పేసి. సో మనము యూట్యూబ్ క్లాసెస్ చేస్తాము. ఇన్ఫ్యాక్ట్ ఈ పంచుకుందాం అనేసరికి మళ్ళీ ఏదో వర్క్ పడుతుంది మనకి. సో ఈ పంచుకోవడం కాస్త తగ్గిపోతుంది. అంటే మన అభిరుచులు తగ్గిస్తున్నాం, మనము మన ఇష్టమైన పని తగ్గిస్తున్నాము. అది మనకు సర్వీస్ చేస్తాము జీతం ఇచ్చినందుకు, అది ఇష్టమైన పనే. అట్లా అని చెప్పేసి మనం 24 hours దాని మీదనే పెట్టొద్దు. సో అదే రైట్ టు డిస్కనెక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో సుప్రియ సూలే మంచి పని చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ అండి. ఇదేమో ఎన్సీపీ పార్టీ, ఇదేమో బీజేపీ పార్టీ. సో ఇటీవల డిస్కనెక్ట్ బిల్లుని ఆస్ట్రేలియా 2024లో ఆమోదించింది. మనం డిస్కస్ చేసినాం ఇయర్ రౌండప్ లోపల. మళ్ళీ ఈ 25 ఇయర్ రౌండప్ మనం కంపల్సరీ చేస్తాం. సో రైట్ టు డిస్కనెక్ట్ అని చెప్పేసి ఆస్ట్రేలియా 2024లో ఆమోదించింది. అంతకుముందు ఎప్పుడో స్టార్టింగ్లో ఫ్రాన్స్ అని చెప్పేసి కూడా స్టార్టింగ్లో ఆమోదించింది అట. సో ఇప్పుడు మీకు ప్రైవేట్ మెంబర్ బిల్లుని ఎవరు ప్రవేశపెడతారు? ఇది వెరీ బేసిక్ క్వశ్చన్. మనము ఒక 27 సార్లు డిస్కస్ చేసినాం ఇప్పటికీ. సో బీజేపీ పార్టీ అంటే అధికారిక పార్టీ, ఎన్సీపీ అంటే ఇది మనకి అధికార పార్టీ కాదు. సో అంటే ఎవరైనా ప్రవేశపెట్టవచ్చు అండి. బట్ ఆయన మంత్రి కాకుండా, మినిస్టర్ కాకుండా ఏ అధికార పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా ఎంపీ ప్రవేశపెడితే దాన్ని మనము ప్రైవేట్ మెంబర్ బిల్లుగా పిలుస్తాం. సో ఇది ఓన్లీ ఫ్రైడే అని చెప్పేసి ఉంటుంది. అంటే సెషన్స్లో ఉన్నప్పుడే ఓన్లీ ఫ్రైడే మాత్రమే మనము దీన్ని. ఇంతవరకు మనకి కేవలము ఒక 14 బిల్స్ మాత్రమే ఆమోదించినామండి ఇంతవరకు. అంటే ప్రైవేట్ మెంబర్స్ బిల్లు ఏమైనా ఆమోదించబడ్డాయా? ఎస్, 14 బిల్స్ ఆమోదించినాం. చివరిసారిగా మనకి 1970లో ఆమోదించినాం. మళ్ళీ అప్పటి నుంచి ఎటువంటి ప్రైవేట్ మెంబర్ బిల్లు రాలేదు, అంటే ఆమోదించబడలేదని చెప్పేసి చెప్పాలి. సో మనం ఎగ్జామ్ దృష్ట్యా ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, మన గ్రూప్ 2 అయితే రైట్ టు డిస్కనెక్ట్ ఒకటి కొత్త పాయింట్, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎవరు ప్రవేశపెడతారు, ఏ రోజు అని చెప్పేసి చూసుకోండి, సరిపోతుంది. సో ఒకసారి మీరు ఇది రైట్ టు డిస్కనెక్ట్ అనేది ఈ ఎంప్లాయీస్ యొక్క సంక్షేమం కోసం అని చెప్పేసి తీసుకొచ్చారు కదా. సో ఒకసారి మీరు మంచిగా ఏ ఆర్టికల్స్ అనేవి ఈ పని చేసే వాళ్ళ పట్ల సంక్షేమం ఉండాలని చెప్పేసి చెప్తాయి. క్వశ్చన్ అర్థమైందా? సో నేను డైరెక్ట్ క్వశ్చన్ అడగట్లే. ఏ ఆర్టికల్స్ అనేవి మోస్ట్లీ డిపిఎస్పి లోపల ఉంటాయండి. సో ఉద్యోగుల సంక్షేమం కావచ్చు, పని చేసే వాళ్ళ సంక్షేమం గురించి ఏ ఆర్టికల్స్ చెప్తాయి? హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు. ఓకే అండి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అనేది ఇంతగానం అవసరం లేదు. జస్ట్ వాళ్ళ పేర్లు చెప్పేస్తే మనకి ఒక 20 సెకండ్లు 30 సెకండ్లు అయిపోతుంది. బట్ మనం జిఎస్తో లింకప్ చేసుకుంటున్నాం. ఇది మంచి స్ట్రాటజీ. ఇంతవరకు మనం రాసిన ఎగ్జామ్స్లో విజయవంతమైనమంటే కారణము ఈ జిఎస్ లింకప్లోనే. 20 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ వస్తాయి కదా, కనీసం ఒక 30 క్వశ్చన్స్ మనం కవర్ చేయవచ్చు. ఒక 50 క్వశ్చన్స్ మనం కరెంట్ అఫైర్స్ ప్లస్ జిఎస్తోని కవర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అండి, ఫినో పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఫినో పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది. సో ఫినో పేమెంట్ బ్యాంక్ అనేది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే, ఫస్ట్ ఇది ఒక పేమెంట్ బ్యాంక్ అండి. ఈ పేమెంట్ బ్యాంక్ని మనము ఆర్బీఐ ఆమోదించిందండి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుగా. సో ఎస్ఎఫ్బి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుగా ఆమోదించింది. ఇట్ ఈస్ ఫస్ట్ పేమెంట్ బ్యాంక్, మనకి పేమెంట్ బ్యాంకుగా స్థాపించబడి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుగా
ఇది ఫస్ట్ బ్యాంక్ కాబట్టి మీకు బ్యాంకింగ్ చాప్టర్ ఉన్నట్లయితే ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ కాదు, మనకి స్టాటిక్ పోర్షన్గా అనుకొని రాసుకోవాలి ఇక్కడ. సో వాస్తవంగా ఓన్లీ గ్రూప్ 2 కొంతమంది ఉంటారండి. మన ఫాలోవర్స్లో సగం మంది ఓన్లీ గ్రూప్ 2 ఉన్నారు. మనకు వచ్చే ఆ మెసేజ్ బట్టి తెలుస్తుంది. పర్సనల్ మెసేజ్ కొంతమంది చేస్తారు కదా, సగం మంది ఓన్లీ గ్రూప్ 2 ఉన్నారు కదా. మీరు ఏం చేయాలి అంటే కరెంట్ అఫైర్స్ క్లాస్ వింటున్నారు కదా, సో ఇందులో కరెంట్ అఫైర్స్ నోట్స్ ఏది రాసుకోవద్దు, ఏ మ్యాగజైన్ ప్రింట్ తీసుకోవద్దు. ఓన్లీ సబ్జెక్ట్ అప్డేట్స్ మాత్రం సబ్జెక్ట్ లోపల అప్డేట్ చేసుకోండి, మర్చిపోండి ఇంకా మిగతా అన్నీ కూడా. దట్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ విజయం సాధించాలి గ్రూప్ 2లో అంటే. ఇది రాసుకోవాలి. ఎందుకు అంటే ఫినో పేమెంట్ బ్యాంకుగా ఎస్ఎఫ్బి మారింది ఫస్ట్ టైం మనకి. సో మీకు పేమెంట్ బ్యాంక్ గురించి మీ నోట్స్లో ఉన్నది, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి నోట్స్లో ఉన్నది, కాబట్టి చెప్పేదంతా మీకు అవసరం లేదు, ఇంకా ఓన్లీ ఈ పాయింట్ యాడ్ చేసుకోవాలి. సో మరి వాట్ ఈస్ ద పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి అడిగితే ఇది నచీకత్ మోర్. ఈ కమిటీ పేరు ఇంతకుముందు యూపీఎస్సీ అడిగిందండి. సో నచీకత్ మోర్ కమిటీ ఏదైతే ఉందో ఇది సిఫార్సు చేస్తుంది ఈ పేమెంట్ బ్యాంకుల ఏర్పాటు కోసం అని చెప్పేసి. ఇండియాలో వెరీ ఫస్ట్ 2017లో మనకి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి ఏర్పడింది. ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ది పోస్టల్ దీన్ని స్టార్ట్ చేసింది. అది భారత ప్రభుత్వ రంగం లోపల ఉన్న పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తాం. సో పేమెంట్ బ్యాంక్ అనేది ఇన్ఫ్యాక్ట్ డిపాజిట్స్ అనేవి కేవలం 2 లక్షల వరకే తీసుకుంటుందండి. ఇంతకుముందు 1 lakh ఉండే, సో ఇది 2 lakhs అని చెప్పేసి మనము అప్డేట్ చేసుకోవాలి కంపల్సరీ. ఓన్లీ డెబిటే, దెర్ ఇస్ నో క్రెడిట్స్, అంటే లోన్ అనేది ఇవ్వదండి, లోన్ ఉండదు, ఓన్లీ డెబిట్ కార్డ్స్ మాత్రమే ఉంటాయి. సో దేర్ ఇస్ నో క్రెడిట్ కార్డ్స్. ఇది ఎన్ఆర్ఐ అకౌంట్స్ కూడా ఓపెన్ చేసేందుకు అవకాశం ఉందా అంటే లేదు అని చెప్పాలి. ఇది సిఆర్ఆర్ అండ్ ఎస్ఆర్ఆర్ యొక్క రూల్స్ ఫాలో కావాలి అంటే కంపల్సరీ ఫాలో కావాలి. నువ్వు డిపాజిట్స్ తీసుకుంటున్నావు ఈ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ ఉన్నది. ఎందుకంటే రేపు పొద్దున బ్యాంకు దివాళా తీస్తే కొంత డబ్బైనా ఉంటుందని చెప్పేసి ఇవి తీసుకొచ్చింది ఆర్బీఐ, కాబట్టి కంపల్సరీ ఫాలో కావాల్సిందే. ఇది యూపీఎస్సీ క్వశ్చన్ అండి. పేమెంట్ బ్యాంక్స్ కూడా క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యుటరీ లిక్విడ్ రేషియోని ఫాలో కావాల్సిందే. ఇప్పుడు సిఆర్ఆర్ మనకి 3% ఉంది, 4% కాదు. డిసెంబర్లో మనం మార్చుకున్నాం దీన్ని. సో 3 ఉంది కదా, 100 రూపాయలు డిపాజిట్ అయితే 3 రూపాయలు తన దగ్గర పెట్టాలి. సో ఎస్ఎల్ఆర్ రూపం లోపల 18 రూపాయలు పెట్టాలి. సో 21 రూపీస్ అనేవి ఎందుకు పనికి వస్తాయంటే రేపు పొద్దున్న దివాళా తీసినప్పుడు ఎంతో కొద్దిగా సో కస్టమర్స్ యొక్క విశ్వాసం కోసం అని చెప్పేసి ఉంచుతారు, కాబట్టి ఉంచాల్సిందే. సో సేవింగ్ లిమిట్ ఉంది, ఓన్లీ డెబిట్ కార్డ్స్, దేర్ ఇస్ నో ఎనీ క్రెడిట్ కార్డ్, దేర్ ఇస్ నో ఎనీ లోన్స్. ఇప్పుడు ఈ పేమెంట్ బ్యాంక్ అనేది స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుగా రావాలి అంటే కనీసం ఇది ఏర్పాటు చేసి 5 ఏళ్ళు అయి ఉండాలి. కనీసం ఎంత ఉండాలి? 5 ఏళ్ళు అయి ఉండాలి. దాంతోపాటు భారతీయులే దీన్ని స్థాపించబడి ఉండాలి. అండ్ ఈ రేటింగ్స్ ఇస్తుంది ఆర్బీఐ, క్రెడిట్ విషయంలో కావచ్చు, డెబిట్ విషయంలో కావచ్చు, మొత్తం మీద సో మంచి స్కోర్ వచ్చి ఉండాలి. అప్పుడే దాన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుగా వీళ్ళు అప్లై చేసుకుంటేనే ప్రమోట్ చేస్తుంది. ఆర్బీఐ వీళ్ళు మంచి పనిస్తున్నారని చెప్పేసి ప్రమోట్ చేయదు, వాళ్ళు చేసుకుంటే ప్రమోట్ చేస్తుందండి. సో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇప్పుడు వచ్చింది. ఇంతకుముందు ఏదో బ్యాంకు మనం మర్చిపోయిన ఉందని, సో అది అప్లై చేసుకుంది, బట్ ఆర్బీఐ తిరస్కరణ చేసింది. సో ఇది ఫస్ట్ బ్యాంక్ మనం తీసుకోవచ్చు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది కాన్సెప్ట్ ఎలా వచ్చింది అంటే రఘురామ్ రాజన్ కమిటీ అని చెప్పేసి ఉంటుంది మనకి. సో ఆ కమిటీ సిఫార్సు మేరకు ఇవి ఏర్పాటు చేసుకున్నాం మనము. ఇన్ఫ్యాక్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అంటే ఇది బ్యాంకే కానీ స్మాల్ ఉంటుంది అంతే. మనకి వాణిజ్య బ్యాంకులు ఉంటాయి కదా, సో ఇది కూడా వాణిజ్య బ్యాంక్ కిందకే వస్తుంది, బట్ సైజులో చిన్నగా ఉంటుంది, అంటే తక్కువ ఉంటుంది. ఇది ముఖ్యంగా ఇది కొన్ని పనులు చేయాలండి. అవి ఏంటి అంటే ఎక్కడనైతే రూరల్లో ఈ బ్యాంకింగ్ ఏరియా లేదు అక్కడ ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యొక్క బ్రాంచులు కనీసం 25% ఏర్పాటు చేయాలి. అండ్ ఇప్పుడు ఫినో పేమెంట్ బ్యాంక్ ఉంది కదా, ఇది ఎక్కడైనా మనం ఏర్పాటు చేసుకోవచ్చు కదా. ఆ ఏర్పాటు చేసే క్రమం లోపల రూరల్ ఏరియా లోపల, అన్బ్యాంకింగ్ రూరల్ ఏరియా లోపల 20% ఏర్పాటు చేయాలి. 100 బ్రాంచులు ఏర్పాటు చేస్తే అందులో 25 బ్రాంచులు బ్యాంకింగ్ లేని గ్రామీణ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలి. అది ఒక రూల్ అండి. ఈ కంపల్సరీ రాసుకోవాలి. ఎంతసేపు మీరు ఫస్ట్ బ్యాంక్ ఏది, పెద్ద బ్యాంక్ ఏది, చిన్న బ్యాంక్ ఏది ఎందులో కలిసిపోయింది, కలిసిపోయింది ఇంకా మనకు అవసరం లేదు అది. సో ఇది అప్డేట్స్ ఎక్కువ రాసుకోండి. సో ఇవి మ్యాండేటరీ వర్డ్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. అవి ఏంటని చెప్పేసి అడిగితే ఫస్ట్ ఇది ఈ ఎంఎస్ఎంఈ ఉందా అండి. ఈ ఎంఎస్ఎంఈ అంటే మనకు మైక్రో స్మాల్ మీడియం కదా. ఈ మీడియం కొట్టేయండి. ఈ మైక్రో స్మాల్కి
క్రెడిట్ అనేది ఇన్ఫ్యాక్ట్ రుణ సౌకర్యం కల్పించాలి, రుణ సౌకర్యం మనకి కల్పించాలి. సెకండ్ ఇది. తర్వాత ఇంకా ఈ స్మాల్ ఫార్మర్స్కి అండ్ మార్జినల్ ఫార్మర్స్కి మార్జినల్ ఉపాంత రైతులకు కూడా క్రెడిట్ సౌకర్యం కల్పిస్తుంది. దాంతోపాటు స్మాల్ బిజినెస్కి చిన్న చిన్న వ్యాపారాలకి క్రెడిట్ సౌకర్యం కల్పిస్తుంది. ఈ మూడే అండి. మన ఆర్బీఐ వెబ్సైట్లో మీకు కనిపిస్తుంది స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని చెప్పేసి. ఈ మూడే. అయితే యూపీఎస్సీ 2017 క్వశ్చన్ ఇది. సో నిన్న మీకు గ్రూప్లో పోస్ట్ చేసింది అదే క్వశ్చన్ అండి. సో నేను యూపీఎస్సీ క్వశ్చన్ పోస్ట్ చేసేటప్పుడు యూపీఎస్సీ కీ కూడా కంపల్సరీ చూస్తాం. అఫీషియల్ కీ మనం చూస్తామండి. ఆ కీ ప్రకారం ఏంటి అంటే, సో ఇక్కడ 4వది మనకు ఆప్షన్ లేదు ఇక్కడ. ఇన్ఫ్యాక్ట్ ఈ గ్రామీణ ప్రాంతం లోపల ఈ వ్యాపారాన్ని ప్రమోట్ చేయదు. ఇది ఓన్లీ క్రెడిట్ కల్పిస్తుంది. ప్రమోట్ చేసేది అనేది సో గవర్నమెంట్ యొక్క ఉద్దేశం అది. ఇది ప్రమోట్ చేయదండి మనకి. బిజినెస్ యూనిట్స్ని యువతలో వ్యాపార నైపుణ్యం పెంపొందించదు, వ్యాపారాన్ని ప్రోత్సహించదు, క్రెడిట్ సౌకర్యం మాత్రం కల్పిస్తుంది. సో దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్ అని చెప్పేసి యూపీఎస్సీకి ఇచ్చింది. సో మనం దాన్ని తీసుకోవచ్చు, ఏం కాదు. సో ఇది అంటే గ్రామీణ విషయంలో ఈ పరపతిని మాత్రమే అందిస్తుంది, కానీ ఎటువంటి వ్యాపారాన్ని ప్రోత్సహించేలా ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయదు. మనం ఆన్సర్ పెట్టవచ్చు చదవకపోయినా. ఏమో కొంతమంది బ్రాడ్ మైండ్తో ఆలోచించి ఏమో గ్రామీణ వ్యాపారాలను ప్రోత్సహిస్తుంది అని చెప్పేసి, రుణం అందించడం అని చెప్పేసి అట్లా రెండు కలిపేస్తారు కదా, కిచిడి చేస్తాం కాబట్టి మనం. సో ఇది స్పెషల్ రాసుకోవాలి, నోట్స్లో రాసుకోవాలి. గ్రామీణ ప్రాంతం లోపల వ్యాపారాలను ప్రోత్సహించదు అని చెప్పేసి రాసుకోవాలి నోట్స్లో. అది రాసుకొని ఇంటూ పెట్టుకోవాలి, ఏం కాదు. అట్లా పెట్టుకుంటే మనం మళ్ళీ వచ్చినప్పుడు యూపీఎస్సీ క్వశ్చన్స్ మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో రిపీటు కావచ్చు. కాబట్టి సో ఒకసారి ఇది ఫోకస్ చేయండి. నెక్స్ట్ మనకి మొన్న ఆర్బీఐ మానిటరీ పాలసీ మనం డిస్కస్ చేసినాం కదా, ఒక పదం వాడినారండి వాళ్ళు. సో గోల్డీ లాక్స్ అని చెప్పేసి ఉపయోగించారు. సో వాట్ ఈస్ ద గోల్డీ లాక్స్? సో ఇక్కడ మనకు బ్రష్ ఇసుకుపో. సో వాట్ ఈస్ ద తీసుకెళ్ళది. సో వాట్ ఈస్ ద గోల్డీ లాక్స్? ఇది చూస్తే మనకు ఈ పదం కొత్తగా వచ్చిందండి. మనకు ఈ బ్లాక్ స్వాన్ ఈవెంట్ అని చెప్పేసి ఉంటాయి ఆర్థిక వ్యవస్థ లోపల. అనుకోని విపత్తులు అని చెప్పేసి పిలుస్తాం. అంటే మనం ముందుగా మనం ఊహించము. స్వాన్ అంటే హంస తెల్లగా ఉంటుందని చెప్పేసి అనుకుంటాం కదా. బ్లాక్ ఇది అనుకోకుండా వస్తుంది కొన్నిసార్లు. అసలు హంసలే లేవు వాస్తవంగా. సరే లేని దాంట్లో ఈ బ్లాక్ స్వాన్ అసలే ఉండదు. అట్లా ఉంది అంటే అది విపత్తు అని చెప్పేసి అట్లా అనుకోండి. అంటే అనుకోని సంఘటన వచ్చినప్పుడు అట్లా పోలుస్తాం కదా. ప్రశ్న మన యూపీఎస్సీ అడిగిందండి. కొత్త పదాలు వచ్చినప్పుడు యూపీఎస్సీ అడుగుతుంది కంపల్సరీ. ముఖ్యంగా ఈ ఆర్థిక వ్యవస్థలో కొత్త పదాలు వస్తాయి. సో ఇది గోల్డీ లాక్స్ అని చెప్పేసి కొత్త పదం మనకి. ఇది ఏంటి ఈ వర్డ్ యొక్క అర్థం అంటే, ఎందుకు ఆర్బీఐ గవర్నర్ ఉపయోగించాడంటే, ఎక్కడైతే స్టడీ గ్రోత్ ఉంటుందో ఆర్థిక వ్యవస్థ లోపల, సో స్టడీ గ్రోత్ ఉంటుందో అంటే స్థిరమైన వృద్ధి ఉంటుంది. మన ఇండియాలో ఉంది ఇప్పుడు 7-8 అని చెప్పేసి నమోదవుతుంది క్వార్టర్స్ బేస్లో. లో ఇన్ఫ్లేషన్ ఉన్నది. ఇప్పుడైతే ఇంకా 2% దిగువ వచ్చింది, తక్కువ ఇన్ఫ్లేషన్ ఉన్నది. ఇంకా లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అండి. సో లో అన్ఎంప్లాయ్మెంట్ రేటు, ఇటువంటి కండిషన్ని మనము గోల్డీ లాక్స్గా పిలిస్తే భారతదేశం అట 25 ఇయర్ ఈ క్వార్టర్స్ లోపల మనకి గోల్డీ లాక్స్ని ఘనత సాధించింది అట. సో లో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, క్రమంగా తగ్గుతుంది, తక్కువ ఉంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, తర్వాత ఆర్థిక వృద్ధి కూడా మనకి ఉంది. సో మనం మొన్న ఆర్బీఐ 6.8 అని చెప్పేసి చెప్పింది అంతకుముందులో, ఇప్పుడు 7.3కి పెంచింది. ఎందుకంటే మనం వృద్ధి వైపు వెళ్తున్నాం కాబట్టి. సో ఈ 3 కండిషన్స్ని మనము గోల్డీ లాక్స్గా పిలుస్తామండి. సో గోల్డీ లాక్స్గా పిలుస్తాం. ఇటువంటి కండిషన్స్ ఎగ్జామ్లో వస్తాయండి. ఎట్లా వస్తుంది? సో లో గ్రోతు, హై ఇన్ఫ్లేషను, హై అన్ఎంప్లాయ్మెంటు, లేకుంటే లో అన్ఎంప్లాయ్మెంటు, లో ఇన్ఫ్లేషను, హై గ్రోత్, ఇట్లా కలిపి వస్తుంది మనకి. సో ఇది మనం ఆన్సర్ తీసుకోవాలండి. దిట్ ఈస్ కాల్డ్ గోల్డీ లాక్స్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే జస్ట్ ఆర్బీఐ గవర్నర్ మనకి సంజయ్ మల్హోత్రా చెప్పాడు కాబట్టి ఇది డిస్కస్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ డిఫెన్స్ అండి. ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. హరిమౌస్ శక్తి అని చెప్పేసి, హరిమౌస్ శక్తి మలేషియా ఇండియా మధ్య ఆర్మీ విన్యాసము రాజస్థాన్లో ఉన్న మహాజన్ అని చెప్పేసి హోస్ట్ చేసింది. అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, దాన్ని రాయకండి నోట్స్లో ఎక్కడ కూడా.
ఏం రాస్తావు నువ్వు 6 monthsలో ఎగ్జామ్స్ రాయవు అంటే కరెంట్ అఫైర్స్ 6 months అని చెప్పేసి ఎక్కడ లేదు మనకు. బట్ ఇటువంటి ఫ్యాక్ట్ బిట్స్ మనకు 6 months వచ్చేసి అంతకంటే ఎక్కువ రావండి. సబ్జెక్ట్ అయితే వస్తాయి. మరి ఇప్పుడు గోల్డ్ లాక్స్ ఉంది కదా, అది రాసుకోవాలి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉంది, అది రాసుకోవాలి. 1 year వరకు ఇంపార్టెంట్ మనకి. సో నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల ఒక వ్యాధి పూర్తిగా ఆఫ్రికా దేశము తొలగించబడింది. అది మనం చూసుకోవాలి ఒకసారి. సో ఏంటి అది అంటే ఆంకోసెర్సియాసిస్. సో ఇది రాసుకోవాలి కంపల్సరీ, ఆంకోసెర్సియాసిస్. సో మనకి అంధత్వం వస్తుందండి. ఇన్ఫ్యాక్ట్ ఇది ట్రకోమా ఏదైతే ఉందో, ట్రకోమా తర్వాత వచ్చే రెండవ ఐ డిసీజ్ మనకి. ఇది ఒక పరాన్నజీవి ద్వారా వస్తుంది మనకి. సో పరాన్నజీవి అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ పరాన్నజీవి సోకిన ఈగ మనల్ని కుట్టినప్పుడు వస్తుంది. బట్ హ్యూమన్ టు హ్యూమన్ అనేది పాసిబుల్ లేదు కాబట్టి ఇది అంటువ్యాధి కాదు మనకు. సో దీన్ని ఆఫ్రికా దేశము నైజర్, సో ఈ దేశము పూర్తిగా తొలగించిందండి. ఇది ఫస్ట్ ఆఫ్రికా కంట్రీ. ప్రపంచంలో చూస్తే 5th కంట్రీ. అంతకుముందు 4 కంట్రీస్ కూడా మనకి ఈ దక్షిణ అమెరికా దేశాలు. మెక్సికో ఫస్ట్, కొలంబియా అని చెప్పేసి ఉంటుంది, గ్వాటెమాలా అని చెప్పేసి ఉంటుంది, ఈక్వెడార్ అని చెప్పేసి ఉంటుంది, ఇంకోటి మెక్సికో అని చెప్పేసి పిలుస్తాం. ఆ 5 పేర్లు అవసరం లేదు మనకు. ఆఫ్రికాలో ఫస్ట్ దేశం కాబట్టి. ఇంతకుముందు మనకి ఒక వ్యాధిని ఆఫ్రికా కంట్రీ తొలగించిందండి మనకు. ఆ ప్రశ్న మనకు ఐపీపీఎస్ Group 2 అడిగింది. సో అటువంటి ఆఫ్రికా దేశాలు అనేవి ఎక్కువసార్లు తొలగించినాయి అంటే టెక్నాలజీ ఉపయోగించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అది ఎగ్జామ్లో ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో నైజర్ అని చెప్పేసి పిలుస్తాం ఆఫ్రికా దేశము. ఆంకోసెర్సియాసిస్ ఇది ఒక కంటికి వచ్చే వ్యాధి, అంధత్వం మనకి గురి చేస్తుంది. ఈ ట్రకోమా ఉంది, ట్రకోమా తర్వాత సెకండ్ అండి ఇది ఎక్కువ వచ్చేది. సో కాబట్టి మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అంటే అంధత్వానికి కారణాలు ట్రకోమా ఫస్ట్ అండి, సెకండ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ మనకి ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ చూస్తే, సో బార్సిలోనా కన్వెన్షన్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నదండి. సో బార్సిలోనా కన్వెన్షన్, దీని యొక్క COP 24 ఏంటి అంటే ఈ కన్వెన్షన్ యొక్క మీటింగ్ మనకు. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పేసి పిలుస్తాం. మనకి UNFCCC ఉంది కదా, ఈ కాపులు తెలిసినంతగా వేరే కాపులు మనం డిస్కస్ చేయము జనరల్గా. బట్ ఈసారి మీకు ఇది వచ్చింది కాబట్టి అవసరమే. మనకి చాలా ఉంటాయండి మనకు. ఈ కాప్ అంటే ప్రతి పర్యావరణ ఒప్పందానికి కాపులు ఉంటాయి. సో మనం ఎన్విరాన్మెంట్ నోట్స్లో ఇన్ఫ్యాక్ట్ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ నెక్స్ట్ వీక్తో అయిపోతుంది. అంటే ఈ మంగళవారం నుంచి శనివారం వరకు ఉంది కదా, ఈ వారంలో అయిపోతుంది మనకి న్యూక్లియర్ టెక్నాలజీ. సో ఇక మనకి SNT అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటి మనకు ఎన్విరాన్మెంట్ అఫైర్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో మీకు ఎప్పుడు వినని క్లాసులు మనం వినిపిద్దాం, ఎప్పుడు చూడండి నోట్స్ చూపిద్దాం. 75 మార్కులు ఉన్నాయి కదా, సో మనము 75 వస్తాయని చెప్పేసి అబద్ధం చెప్పదు. 70 కూడా రావండి. 65 మార్కులు అయితే మనకు హీన పక్షం లోపల దరిద్రం ఎక్కువ ఉన్నా కూడా 65 మార్కులు మనది గ్యారంటీ కంపల్సరీ. ఇవే చదవండి ఇవే వస్తాయి అని చెప్పట్లేదు, 75 చెప్పట్లేదు. అది రాంగ్ కాన్సెప్ట్, అది అసాధ్యం మనకి. సో 65 అయితే పాసిబిలిటీ ఉంటుంది డెప్త్గా అండ్ కాన్సెప్ట్గా చదివితే మీకు. రైట్. సో అందులో COP 24 కూడా నోట్స్లో నేను కంపల్సరీ రాస్తాను. పర్యావరణ ఒప్పందాలు ఉంటాయి కదా. సో ఇది COP 24ని మనకి ఈజిప్ట్లో ఉన్న కైరో హోస్ట్ చేసిందండి. అంతే, థీమ్ గట్రా ఏమీ లేదు. సో వాట్ ఈజ్ ద బార్సిలోనా కన్వెన్షన్? మనం ఎక్కడ వస్తుంది అంటే మనకి ఇది మీకు పొల్యూషన్ పాఠం ఉంది కదా, సో ఆ పొల్యూషన్ పాఠం లోపల మనం యాడ్ చేస్తాం దీన్ని. ఏంటి బార్సిలోనా ఒప్పందం అంటే ఇది 1976లో జరిగింది, బట్ 78లో అమల్లోకి వచ్చిందండి. దేని మీద అంటే మనకు ఈ మధ్యాధర సముద్రం ఏదైతే ఉందో, సో ఈ సముద్రం యొక్క కాలుష్యం నివారణ కోసం అని చెప్పేసి ఈ ఒప్పందం మనం 76లో వేసుకున్నాం. 78లో అమల్లోకి వచ్చింది. దట్ ఈస్ ద బార్సిలోనా కన్వెన్షన్. ఈ మినిమాటా ఒప్పందం ఏంటి, క్యోటో ప్రోటోకాల్ ఏంటి, సో అవన్నీ మనకి పర్యావరణ ఒప్పందాలు అని చెప్పేసి మనం చాప్టరే పెట్టుకున్నాం. పర్యావరణ చట్టాలు ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమున్నాయి, నేషనల్ లెవెల్లో ఏమున్నాయి. పర్యావరణ ఒప్పందాలు ఇంటర్నేషనల్ లెవెల్ వస్తాయి మనకి ఎక్కువగా.
సో మనం డిస్కస్ చేద్దాం రెగ్యులర్ క్లాసుల్లో. ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి, COP24 ఈజిప్ట్లోని కైరో హోస్ట్ చేసింది. వాట్ ఈస్ ద బార్సిలోనా కన్వెన్షన్, సరిపోతుంది. నెక్స్ట్ భారతదేశంలో సెకండ్ ఇంటర్స్టేట్ ట్రాన్స్లోకేషన్ ఆఫ్ టైగర్ జరిగింది. అంటే సో టైగర్ని ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి తరలించారు. ఎందుకు అంటే ఇక్కడ పులుల జనాభా ఎక్కువైంది కావచ్చు, అక్కడ తక్కువైంది కావచ్చు, మొత్తం మీద సర్దుబాటులో భాగంగా. సో ఇక్కడ మీకు మధ్యప్రదేశ్లో ఉన్న పెంచ్ టైగర్ రిజర్వ్ నుంచి ఇక్కడికి రాజస్థాన్లో ఉన్న రామ్గర్కి. సో ఇది గుర్తుపెట్టుకోవాలండి, సెకండ్ది కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. సో పెంచ్ టైగర్ రిజర్వ్ మీకు మధ్యప్రదేశ్ లోపల ఎట్లయినా పులుల సంఖ్య ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తగ్గిపోయినాయి కాబట్టి రాజస్థాన్లో ఉన్న రామ్గర్కి సో ఇక్కడ నుంచి తరలించారు. ఇట్ ఈస్ సెకండ్ ఓన్లీ. మరి ఫస్ట్ ఏంటని చెప్పేసి అడుగుతారు 2018లో మీకు మళ్ళీ మధ్యప్రదేశ్ నుంచి. వై? బికాజ్ ఇట్ ఈస్ టైగర్ స్టేట్గా పిలుస్తాం. సో ఇక్కడ మీకు పన్హా టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఉంటుంది, దాంతోపాటు బాంధవ్గర్ అని చెప్పేసి ఉంటుంది. సో బాంధవ్గర్ అని చెప్పేసి ఈ 2 టైగర్ రిజర్వ్ల నుంచి ఒడిశాలో ఉన్న సత్కోసియాకి తరలించారు. బట్ ఇది ఫస్ట్ది అండ్ ఫెయిల్డ్ ప్రాజెక్టు. 2 పులుల్ని పన్హా నుంచి ఒకటి అండ్ బాంధవ్గర్ నుంచి ఒకటి, 2 పులులను తరలిస్తే ఒక పులి చనిపోయింది, ఒక పులిని తిరిగి వీటికి తరలించారు. ఎందుకంటే సో సమ్ ప్రాజెక్ట్లో లోపాలు కనిపిస్తున్నాయి, అంటే ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేపట్టలేదు, అంటే ప్రజల్ని సిద్ధం చేయలేదు, ఈ పుళ్ళు వస్తాయని చెప్పలేదు, వాళ్ళు ధర్నాలు దిగిండ్లు. సో దానివల్ల ఏమైంది అంటే వెనక్కి ప్రభుత్వం తగ్గింది. ఇట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫెయిల్డ్ ప్రాజెక్టు. బట్ ఈ గుణపాఠాలు నేర్చుకొని ఇవి విజయవంతంగా చేయడం జరిగింది. సో పెంచ్ టైగర్ రిజర్వ్ నుంచి రామ్గర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ సెకండే కాబట్టి కంపల్సరీ మనకు అవసరం ఉంటుందండి. ఇక మీకు ఇవన్నీ పనికిరాని క్వశ్చన్స్, గ్రూప్ 2 వాళ్ళకైతే. ఫీఫా పీస్ ప్రైజు, ఫీఫా వరల్డ్ కప్ వస్తుంది. సో వెరీ ఫస్ట్ టైం ఈ శాంతి బహుమతి అని చెప్పేసి ట్రంప్కి ఇచ్చింది. ట్రంప్లో కొన్ని మెరిట్స్ ఉన్నాయండి. ట్రంప్ మనం ఎంతో కామెడీ పీస్గా యూట్యూబ్లో ట్రోలింగ్ చేస్తూ ఉంటారు, బట్ కొన్ని మంచి పనులు ఉంటాయి. అందులో శాంతి విషయంలో ది బెస్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో అందుకే బహుమతి ఇచ్చింది. తెలంగాణ చూస్తే AI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఈ ఫ్యూచర్ సిటీ లోపల ఆస్ట్రేలియా యొక్క డికిన్స్ యూనివర్సిటీ అని చెప్పేస్తుంది కదా. సో అది ఏర్పాటు చేయబోతుంది. డికిన్స్ అనే విద్యాలయం ఏతుందో ఆస్ట్రేలియాది, ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఏ విషయంలో మన హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతుంది. అందుకు ఇది మనకి వార్తల్లో వచ్చింది. ఏపీ వాళ్ళకి పెద్ద కరెంట్ అఫైర్స్ దృష్ట్యా ఏం అవసరం లేదండి, ఇప్పుడు చిన్నది ఇప్పుడే అవసరం లేదు, మనం డిస్కస్ చేద్దాం. సో ఇవి అవసరం మనకి ఈరోజు. ఓన్లీ గ్రూప్ 2 వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ ప్రైవేట్ మెంబర్ బిల్ అని చెప్పేసి జస్ట్ ఆ డిస్కనెక్ట్ అని చెప్పేస్తుంది సుప్రియా సూలి అని చెప్పేసి అదొకటి మైండ్లో పెట్టుకోండి. సో ఎకనామీలో మీకు ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ నుంచి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్గా మారింది కదా, ఈ కాన్సెప్ట్ దృష్టిలో పెట్టుకోండి. తర్వాత గోల్డీ ల్యాక్స్ ఏదైతే ఉందో, సో గోల్డీ ల్యాక్స్ అని చెప్పేసి ఉంది కదా, సో గోల్డీ ల్యాక్స్ అని చెప్పేసి వాట్ ఈస్ ద గోల్డీ ల్యాక్స్, అది కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సో ఆంకోసెర్సియాసిస్ అనే వ్యాధి ఉంది కదా, సో అదొకటి ఫోకస్ చేయండి. సో ఆఫ్రికా దేశం అని చెప్పేసి, నైజర్ అని చెప్పేసి. నెక్స్ట్ తర్వాత డిఫెన్స్ది హరిమౌ శక్తి అని చెప్పేసి మలేషియా, ఇండియా, రాజస్థాన్లో మహాజన్ ప్రాంతం. నాట్ మచ్ ఇంపార్టెంట్, ఇప్పుడే మనకి అవసరం లేదు. సో నెక్స్ట్ మనకి ఈ పర్యావరణ అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీ అవసరం అండి మనకి. సో బార్సిలోనా ఒప్పందం అయితేనేమి, తర్వాత ఇంటర్ స్టేట్ ట్రాన్స్లోకేషన్ ఆఫ్ ది టైగర్స్ పెంచ్ నుంచి రామ్గర్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఎస్, నాకు అవసరమే అండి కంపల్సరీ. ఏంటిది, ఈ గ్రూప్ 2 అండ్ నాన్ గ్రూప్ 2 వాళ్ళని మనం వేరు చేయాల్సిందే, కంప్లీట్గా వేరు చేయాల్సిందే. సో గ్రూప్ 2 మనకి ఎక్కువ మంది ఫాలోవర్స్ గ్రూప్ 2 వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం అవసరమో చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ, అంటే ఇంతకుముందు క్లాసులో చెప్పిండు. సో ఈ గ్రూప్ 2 నాన్ గ్రూప్ 2 వేరు చేయకండి అని చెప్పేసి, వేరు చేయాల్సిందే. ఎక్కువ మంది గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవసరం లేనిది చెప్పాలి. మళ్ళీ వాళ్ళు హరిమౌ శక్తి అని చెప్పేసి బైహార్ట్ చేస్తారు, రాజస్థాన్ మహాజన్ ప్రాంతం అని బైహార్ట్ చేస్తారు. రాజస్థాన్లో కూడా రామ్గర్ గుర్తుపెట్టుకోవాలి గ్రూప్ 2 వాళ్ళు, మహాజన్ ప్రాంతం ఎందుకు అవసరం లేదు విన్యాసాలు మనకి. సో దట్ ఈస్ ద పాయింట్ అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. December 8th మనం ఈవినింగ్ క్లాస్ చేస్తాం.
సో మోస్ట్లీ మనం డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్ చేస్తామండి. మనకి ఇది కొత్తగా ఏం కాదు, మనం అంతకుముందు అవర్స్ క్లాస్ చేసినాం. సో నిన్న సండే మనకి కరెంట్ అఫైర్స్ క్లాస్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. సండే క్లాస్ మనం మండే పొద్దున చేసి మండే సాయంత్రం ఆ రోజు సాయంత్రం క్లాస్ చేద్దాం. సో డైలీ మీకు మార్నింగే క్లాస్ వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.